హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మనకి జనరల్ సైన్స్ లో భాగంగా లైఫ్ సైన్స్ వీడియోస్ వన్ లైనర్స్ అయితే చూస్తున్నాం కదా. దానిలో భాగంగా ఇది లాస్ట్ అండ్ థర్డ్ పార్ట్ వీడియో. ఆల్రెడీ 2 పార్ట్ వీడియోస్ చేశాను. అలాగే తెలుగు ఫాంట్ లో కూడా స్టార్టింగ్ లో వీడియో చేశాను బయాలజీ రిలేటెడ్ గా, లైఫ్ సైన్స్ రిలేటెడ్ గా. ఆ తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫస్ట్ వీడియో చూడండి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే 3 పార్ట్స్ వీడియోస్ అయితే వన్ లైనర్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ అండి ప్రతి వీడియో కూడా ఇంగ్లీష్ తెలుగు ఫాంట్స్ లో అయితే వస్తాయి. థియరీ పార్ట్ స్టార్టింగ్ వీడియో టైప్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే నెక్స్ట్ వీడియోస్ లో అయితే కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి లైఫ్ సైన్స్ లో ఇంగ్లీష్ మీడియం వన్ లైనర్స్ లో భాగంగా లాస్ట్ వీడియో. మనకి ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడండి. ప్రతి వీడియోలో కూడా ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనకి డెఫినెట్ గా అడగడానికి అవకాశం ఉన్నవి రిపీటెడ్ గా అడుగుతున్న బిట్స్ అని నేనైతే చేస్తున్నాను. సో వీడియో చూసే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. అలాగే వాట్సాప్ టెలిగ్రామ్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. అలాగే కరెంట్ అఫైర్స్ మంత్లీ పీడిఎఫ్స్ కానీ, హూయిస్ హూ పీడిఎఫ్స్ కానీ, స్టాటిక్ జీకే పీడిఎఫ్స్ కానీ అన్ని ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయి. లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ఎవరన్నా బై చేయాలంటే బై చేయండి. సో మొట్టమొదటిగా ఫుల్ ఫామ్ ఆఫ్ ఏటీపీ ఏంటి అని అడిగితే కనుక మనకి ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఓకే, సో ఏటీపీ ఫుల్ ఫామ్ మనకి. అలాగే అడల్ట్స్ లో హ్యూమన్ బ్రీత్ అనేది పర్ మినిట్ కి రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు ఎంత ఉంటుంది అంటే 15 నుండి 18 సార్లు అయితే మనకి శ్వాసక్రియ తీసుకోవడం అయితే బ్రీత్ తీసుకోవడం అయితే జరుగుతుంది రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు. అంటే మనం ఏదైనా రన్నింగ్ చేస్తున్నప్పుడు అలాంటప్పుడు కాకుండా నార్మల్ కండిషన్ లో రెస్ట్ మోడ్ లో ఉన్నప్పుడు మనకి హ్యూమన్ బ్రీత్ అనేది ఎంత ఉంటుంది అంటే 15 to 80 టైమ్స్ పర్ మినిట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే ద ప్రాసెస్ దట్ లీడ్స్ టు complete oxidation of the organic substance in the presence of oxygen and released the CO2 and water. సో మనకి ఈ ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఏమి విడుదలవుతుంది అంటే కనుక CO2 వాటర్ అయితే విడుదలవుతుంది. అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రెసెంట్ ఇన్ ద సబ్స్టాంట్ కూడా విడుదలైతే అవుతుంది. అలాగే నేమ్ ఆఫ్ ది యానిమల్ అండ్ రెస్పిరేటరీ ఆర్గాన్ అంటే మనకి ఏ జంతువులు దేని ద్వారా శ్వాసక్రియ తీసుకుంటాయి అంటే కనుక చేపలు ఫిష్ అనేది గిల్స్ ద్వారా, ఎర్తవామ్ వానపాములు అనేవి స్కిన్ ద్వారా, కాక్రోచ్ బొజ్జింకలు అనేవి మనకి ట్రాచియా ద్వారా, హ్యూమన్ మనుషులు మనకి లంగ్స్ ఊపిరితిత్తుల ద్వారా అయితే మనకి శ్వాసక్రియ అయితే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ 1 మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ ఈజ్ ఆక్సిడైజ్డ్ విత్ ద హెల్ప్ ఆఫ్ 6 ఆక్సిజన్ మాలిక్యూల్స్ టు ప్రొడ్యూస్ 6 మాలిక్యూల్స్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్. ఈక్వేషన్ కూడా ఇంపార్టెంట్. C6H12O6 ప్లస్ CO2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం జరుగుతుంది వీటితో ఈ రెండు రియాక్షన్ జరిగినప్పుడు 6 CO2 ప్లస్ 6 H2O ప్లస్ 38 ATP ఎనర్జీ అయితే విడుదలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఆక్సిజన్ ఈస్ ద గ్యాస్ ప్రెసెంట్ ఇన్ ద ఎయిర్ దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఏరోబిక్ రెస్పిరేషన్. మనకి ఏరోబిక్ రెస్పిరేషన్ కి ఎసెన్షియల్ ఏంటి అంటే ఆక్సిజన్ మనకి. అలాగే లంగ్స్ లో ఎన్ని సెల్స్ ఉంటాయంటే 300 మిలియన్ సెల్స్ అనేవి అయితే మనకి లంగ్స్ లో ఉండడం జరుగుతుంది. అలాగే మనకి శ్వాసక్రియ రెస్పిరేషన్ సిస్టమ్ లో మనకి మెయిన్ చూసుకున్నట్లయితే మనకి ప్రానాక్స్ ఉంటుంది. ఇది సాఫ్ట్ ఏరియా ఎట్ ద టాప్ ఆఫ్ ద థ్రోట్, గొంతు పైన ఉండే సాఫ్ట్ ఏరియా వేర్ ద ప్యాసేజెస్ టు ద నోస్ అండ్ మౌత్ కనెక్టెడ్ విత్ ద థ్రోట్. అలాగే మనకి లారిక్స్ వచ్చేసరికి వాయిస్ బాక్స్ ఆర్ గొల్తీస్ అని అంటారు. దీని ప్యాసేజ్ వే ఫర్ ఎయిర్ బిట్వీన్ ఫ్రైనెక్స్ అండ్ ట్రీచియా. అలాగే ట్రీచియా అనేది ట్యూబ్ దట్ క్యారీస్ ఎయిర్ టు ద లంగ్స్. ఓకే, ఇవి కూడా అడుగుతుంటాడు చూసుకోండి. అలాగే హౌ ఈజ్ యూరియా రిమూవ్ ఫ్రమ్ ద బ్లడ్ బై ఎన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ. ఓకే, ఆర్టిఫిషియల్ కిడ్నీ ద్వారా యూరియా అనేది ఎలా రిమూవ్ చేస్తారో ప్రాసెస్ ఏమంటారు అంటే బై ఓస్మోసిస్ ద్వారా అయితే చేస్తారు. అలాగే మనకి ఆర్టర్ కనెక్ట్స్ ద యూరినరీ బ్లాడర్ అండ్ ద కిడ్నీని యూరినరీ బ్లాడర్ ని కనెక్ట్ చేసేదాన్ని మనకి ఆర్టర్ అని అయితే అంటారు. అలాగే మనకి హిమోడయాలసిస్ అంటే ఏంటి అంటే ద ప్రొసీజర్ వేర్ డయాలసిస్ మిషన్ అండ్ ద స్పెషల్ ఫిల్టర్ కాల్డ్ అన్ ఆర్టిఫిషియల్ కిడ్నీ ఆర్ డయాలైజర్ ఆర్ యూజ్డ్ టు క్లీన్ యువర్ బ్లడ్. సో జనరల్ గా ఎటువంటి డిసీజ్ ఉన్న వాళ్ళకి డయాలసిస్ అనేది చేస్తూ ఉంటారు కదా, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూ ఉన్న పేషెంట్స్ లో. ఈ ప్రాసెస్ ని మనకి హిమోడయాలసిస్ అని అయితే అంటారు. దీంట్లో ఒక డయాలసిస్ మిషన్ అలాగే స్పెషల్ ఫిల్టర్ మనకి బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి ఆర్టిఫిషియల్ కిడ్నీని కానీ డయాలసిస్ కానీ యూజ్ చేయడం జరుగుతుంది. హ్యూమన్ యూరిన్ అనేది ఏమేమి ఉంటాయి అందులో అంటే కనుక 95% వాటర్ ఉంటుంది. అలాగే రెస్ట్ 2% యూరియా ఉంటుంది. అలాగే క్రియాటిన్ 0.1% ఉంటుంది. యూరిక్ యాసిడ్ అనేది 0.03% అయితే ఉంటుంది. అలాగే వీటితో పాటుగా క్లోరైడ్, సోడియం, పొటాషియం, సల్ఫేట్, అమోనియం, ఫాస్ఫేట్, అదర్ అయాన్స్ అండ్ మాలిక్యూల్స్ ఇన్ ద లెస్సర్ అమౌంట్స్ లో అయితే ఉండడం జరుగుతుంది. మెజారిటీ అయితే కలర్ లో ఐడెంటిఫై చేసినవి అయితే మెజారిటీ ఉంటాయి. అలాగే నార్మల్ అడల్ట్ హ్యూమన్ బీయింగ్ అనేది మనకి 1000 to 2000 ml పర్ డే ఆఫ్ యూరిన్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే బోమెన్ క్యాప్సిల్ ఇన్క్లోజెస్ ద
మెరూలియస్. ఓకే, బోమన్ క్యాప్సూల్ అనేది ఏవి ఇంక్లూజ్ అయి ఉంటుందంటే మనకి గ్లోమెరులస్ అయితే ఉంటుంది. ఒకసారి ప్రొనౌన్సియేషన్ చూసుకోండి, బయాలజీకి అయితే డిఫరెన్స్ గా ఉంటాయి. నెక్స్ట్ ఈచ్ కిడ్నీ ఈజ్ మేడప్ ఆఫ్ అబౌట్ 1,000,000 ఫిల్టరింగ్ యూనిట్స్ కాల్ ద నెఫ్రాన్స్. కిడ్నీలో ఉండే ఫిల్టరింగ్ యూనిట్స్ ని ఏమంటారంటే నెఫ్రాన్స్ అని అయితే పిలుస్తారు. ఈచ్ నెఫ్రాన్ ఫిల్టర్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్. ఓకే, చాలా మనకి ఉంటాయి, మిలియన్ ఫిల్టర్స్ అయితే నెఫ్రాన్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. ప్రతి నెఫ్రాన్ ఫిల్టర్ అనేది ఒక స్మాల్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ని అయితే ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. అలాగే డాష్డ్ కన్వర్ట్స్ ద అమోనియా ఇంటూ యూరియా ఇన్ హ్యూమన్స్. ఓకే, ఏదైతే టాక్సిక్ ఉంటుందో మన బాడీలో అమోనియా లాంటి టాక్సిక్ ఎలిమెంట్స్ ని మనకి ఏది మనకి యూరియాగా కన్వర్ట్ చేస్తుంది అంటే లివర్ అనేది మనకి టాక్సిన్స్ అయితే యూరియాగా కన్వర్ట్ చేస్తుంది, కాలేయం అనేది. కిడ్నీ ఫెయిల్యూర్ ఈస్ ట్రీటెడ్ పీరియాడికలీ ఆన్ ఏ కిడ్నీ మిషన్. ద ప్రాసెస్ ఈస్ నోన్ యాజ్ ద హిమోడయాలసిస్. ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్ అనే దాంట్లో మనకి ప్రాసెస్ లో మనకి డయాలసిస్ ప్రాసెస్ అయితే చేస్తారు కదా, ఈ ప్రాసెస్ ని మనకి హిమోడయాలసిస్ అంటారు. ఆల్రెడీ ఇందాక చూసాం కదా. అలాగే విచ్ హ్యూమన్ బాడీ ఆర్గాన్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్యూరిఫికేషన్ ఆఫ్ ద బ్లడ్. బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి మనకి హ్యూమన్ బాడీలో యూజ్ అయ్యేది ఏంటి అంటే కిడ్నీ మనకి. అలాగే నెఫ్రాలజీ ఈజ్ రిలేటెడ్ టు కిడ్నీ. కిడ్నీల యొక్క అధ్యయనాన్ని మనకి నెఫ్రాలజీ అని అయితే పిలుస్తారు. ఐరిస్ స్పాట్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు గివ్ ఎ స్పెసిఫిక్ కలర్ టు ద ఐస్. ఓకే, ఐస్ లో రంగుకి రెస్పాన్సిబుల్ ఏంటంటే కొంతమంది కళ్ళు నల్లగా ఉంటాయి, కొంతమందికి బ్రౌన్ కలర్ మనకి ఈ విధంగా ఉంటాయి కదా, కొంతమందికి నీలి రంగులో. వాటికి రీజన్ ఐరిస్ స్పాట్ అనేది అయితే మనకి కలర్ కి రెస్పాన్సిబుల్ అయితే అవుతుంది. అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ రెగ్యులేట్స్ ద బ్రీతింగ్. శ్వాసక్రియకి సంబంధించి రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే బ్రెయిన్ లో మనకి మెడుల్లా అనేది అయితే రెస్పాన్సిబుల్ అయితే అవుతుంది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద మెయిన్ థింకింగ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ బ్రెయిన్. హ్యూమన్ బ్రెయిన్ లో మనకి బ్రెయిన్ లో థింకింగ్ కి సంబంధించి ఏది అంటే ఫోర్ బ్రెయిన్ అనేది థింకింగ్ కి సంబంధించి మెయిన్ పార్ట్ మనకి. అలాగే ఈసీజీ సెన్స్ ద ఎలక్ట్రికల్ ఫోర్సెస్ జనరేటెడ్ బై ద హార్ట్. ఓకే, ఈసీజీ హెల్ప్స్ ద డయాగ్నోస్ ద హార్ట్ ప్రాబ్లం. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఈసీజీ అనేది తీస్తూ ఉంటారు కదా. ఈసీజీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఎలక్ట్రోకార్డియోగ్రామ్. అలాగే హైపోథాలమస్ గ్లాండ్ ఈజ్ ద పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్. బ్రెయిన్ లో ఉండే వన్ ఆఫ్ ద గ్లాండ్ మనకి హైపోథాలమస్ గ్లాండ్ మనకి. ఇది మనకి పిట్యూటరీ గ్లాండ్ అయితే సెక్రిగేట్ అయితే చేస్తుంది. రెగ్యులేటెడ్ బై ద గ్లాండ్ దట్ కంట్రోల్ మెనీ బాడీ ఫంక్షన్స్ ఆఫ్ హంగర్, థ్రస్ట్, హీట్, యాంగర్, హ్యాపీనెస్, ఇటువంటి వాటికి యూజ్ అయితే మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేది, దీని హైపోథాలమస్ గ్లాండ్ అయితే సెక్రిగేట్ చేస్తుంది. అలాగే ద ఫంక్షన్ ఆఫ్ ద లెన్స్ ఇన్ అవర్ ఐస్ ఇస్ టు చేంజ్ ద ఫోకల్ డిస్టెన్స్ ఆఫ్ ద ఐ. ఐలో ఫోకల్ డిస్టెన్స్ ని చేంజ్ చేయడానికి మనకి ఐలో ఉండే పార్ట్ ఏంటి అంటే లెన్స్ మనకి. ద ఏరియా ఆఫ్ ద రెటీనా వేర్ ద విజన్ ఈస్ హైయెస్ట్ ఈస్ కాల్ ద ఫోవియా. ఓకే, మనకి ఈ రెటీనాలో ఉండే ఏరియా ఏదైతే విజన్ లో హైయెస్ట్ ఉంటుందో దీన్ని ఫోవియా అని అయితే పిలుస్తారో. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పార్ట్స్ అలౌస్ ద లైట్ టు ఎంటర్ ద హ్యూమన్ ఐ. ఓకే, మనకి ఆ లైట్ ని హ్యూమన్ ఐలోకి ఎంటర్ చేసే పార్ట్ ని కార్నియా అని అయితే పిలుస్తారో. అలాగే హ్యూమన్ ఐ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్. ఏ ప్రిన్సిపల్ ప్రకారం మనకి హ్యూమన్ ఐ వర్క్ చేస్తుందంటే రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ప్రిన్సిపల్ ప్రకారం పనిచేస్తుంది. అలాగే మనకి దగ్గరగా ఉన్న పర్సన్ కెన్ సీ ఓన్లీ నియర్ ఆబ్జెక్ట్స్. దగ్గరగా ఉన్న వస్తువులు మాత్రమే చూడడం, దూరంగా ఉన్న వస్తువులు మనకి కొంతమందికి కనబడవు, వాళ్ళు స్పెట్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అటువంటి కండిషన్ మనకి మయోపియా అని అయితే పిలవడం జరుగుతుంది. ఓకే, సో మనకి కొంతమందికి దగ్గరవి కనబడవు, కొంతమందికి దూరవి అయితే కనబడవు కదా. మనకి దూరవి కనబడకుండా దగ్గరవి మాత్రమే కనబడే వాళ్ళని మయోపియా అని అయితే అంటారు. హ్యూమన్ బ్రెయిన్ యొక్క వెయిట్ ఎంత ఉంటుందంటే టోటల్ బాడీ వెయిట్ లో 2% అయితే ఉంటుంది. అలాగే ద అమౌంట్ ఆఫ్ లైట్ ఎంటరింగ్ ద ఐ కంట్రోల్డ్ బై ద. ఓకే, మనకి ఏదైతే కంట్లో మనకి లైట్ ఎంటర్ అవుతుందో దాన్ని కంట్రోల్ చేసేది మనకి పిపుల్ అని అంటారో. అలాగే విచ్ ఆఫ్ దిస్ ఇస్ ద నెర్వ్ సెల్. నెర్వ్ సెల్ ఏది అంటే కనుక న్యూరాన్ అనేది నెర్వ్ సెల్ అయితే అవుతుంది. ఆప్షన్ బట్టి కూడా ఆన్సర్ చేయాలి. అలాగే ద జంక్షన్ బిట్వీన్ ట్యూ న్యూరాన్స్. రెండు న్యూరాన్ల మధ్య గల జంక్షన్ ఏమంటారు అంటే మనకి సినప్స్ అని అయితే పిలుస్తారో. అలాగే కార్టీ ఆర్గాన్ ఈజ్ రిలేటెడ్ టు హీరింగ్. ఈ ఆర్గాన్ అనేది దేనికి సంబంధించింది అంటే కార్టీ అనేది వినికిడికి, హీరింగ్ కి సంబంధించింది. ఏ టెండన్ ఈజ్ ఎ ఫైబ్రస్ కనెక్టివ్ టిష్యూ విచ్ అటాచ్ ద మజిల్ టు బోన్. మజిల్ నుండి బోన్ కి కనెక్ట్ చేసే టిష్యూని ఏమంటారంటే టెండన్ అంటారు. ఇది రిపీటెడ్ గా చాలా సార్లు అయితే అడిగాడు. అలాగే మానవ శరీరంలో 206 ఎముకలు, 206 బోన్స్ ఉంటాయి, అందరికీ తెలిసిందే. హ్యూమన్ బాడీ అంటే పుట్టినప్పుడు స్టార్టింగ్ లో అయితే 270 బోన్స్ అయితే ఉంటాయి. అలాగే వెట్రిబ్రా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ స్పైనల్ కార్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ. హ్యూమన్ బాడీలో స్పైనల్ కార్డ్ లో పార్టే ఈ వెట్రిబ్రా అనేది. అలాగే కనెక్టెడ్ బోన్స్ ని కనెక్ట్ చేసేది ఏంటి అంటే మనకి లెగ్మెంట్ అంటారు. ద టూ బోన్స్ కెన్ బి కనెక్టెడ్ టు ఈచ్ అదర్ బై అనదర్ కనెక్టివ్ టిష్యూ కాల్ ద లెగ్మెంట్. మజిల్స్ ని బోన్స్ తో కనెక్ట్ చేసేది టెండన్. ఈ రెండు రిపీటెడ్ గా అడుగుతాడు, కన్ఫ్యూజ్ అవ్వకండి. మజిల్ టు బోన్ కనెక్ట్ చేసేది టెండన్, బోన్ టు బోన్ కనెక్ట్ చేసేది మనకి లెగ్మెంట్.
అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ ద ఇన్సులిన్ హార్మోన్, ఇన్సులిన్ హార్మోన్ ప్రొడ్యూస్ చేసేది ఏంటి అంటే మనకి ప్యాంక్రియాస్. అలాగే విచ్ ఇస్ ద స్మాలెస్ట్ బోన్ ఇన్ ద హ్యూమన్ బాడీ, మానవ శరీరంలో అతి చిన్న ఎముక మనకి చెవులో ఉంటుంది, ఇయర్ లో, స్టెప్స్ అనేది ఇయర్ బోన్. లాంగెస్ట్ బోన్ అనేది తొడలో ఉంటుంది, థై బోన్ మనకి ఫెమర్ బోన్ అంటారు, థై బోన్ లేదా ఫెమర్ బోన్, ఇయర్ బోన్ లేదా స్టెప్స్. అలాగే విచ్ పార్ట్ ఆఫ్ ద మేల్ హ్యూమన్ బాడీ ఈస్ కాల్డ్ ద యాడమ్స్ యాపిల్, మానవ శరీరంలో యాడమ్స్ యాపిల్ అని చెప్పి పిలువబడే పార్ట్ ఏది అంటే మనకి లారెనెక్స్. నెక్స్ట్ మనకి కొన్ని చూసుకున్నట్లయితే టెస్టోస్టెరాన్ అనేది ఎక్కడ ఫౌండ్ అవుతుంది అంటే టెస్టిస్ లో, పెయిర్ ఆఫ్ టెస్టిస్ ఆర్ ఫౌండ్ ఇన్ మెన్. అలాగే థైరాక్సిన్ అనేది థైరాయిడ్ గ్లాండ్ లో, ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్, ఈస్ట్రోజన్ అనేది గ్రాఫియన్ ఫోలిక్ల్. ఓకే, నెక్స్ట్ థైరాయిడ్ గ్లాండ్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ద నెక్ జస్ట్ బిలో ద లారెక్స్, లారెక్స్ కింద అయితే థైరాయిడ్ గ్రంథి అయితే ఉంటుంది. వేర్ ఈజ్ ఇన్సులిన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఇది కూడా రిపీటెడ్ గా అడుగుతున్నాడు. ప్యాంక్రియాస్, మనకి ఇన్సులిన్ అనేది ప్యాంక్రియాస్ లో అయితే ప్రొడ్యూస్ అవుతుంది. ఇన్ ద హ్యూమన్ బాడీ ద ప్యాంక్రియాస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్, హ్యూమన్ బాడీలో ప్యాంక్రియాస్ అనేది డైజెస్టివ్ సిస్టమ్ లో ఒక భాగం. అలాగే డ్రాఫిజం ఇస్ కాజ్డ్ బై ప్రాబ్లమ్స్ అరైజింగ్ ఫ్రమ్ ద పిట్యూటరీ గ్లాండ్ ఆర్ గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ, పిట్యూటరీ గ్లాండ్ లోపం వల్ల కానీ గ్రోత్ హార్మోన్ లో డెఫిషియన్సీ వల్ల కానీ డ్రాఫిజం అనేది అయితే వస్తుంది. అలాగే పెప్సిన్ ఈజ్ ఎంజైమ్ సెక్రికేటెడ్ ఇన్ ద స్టమక్, పెప్సిన్ అనేది స్టమక్ లో అయితే సెక్రికేట్ అవుతుంది, ఇది ఒక ఎంజైమ్. అలాగే టెస్టోస్టెరాన్ ఇస్ ద హార్మోన్ సెక్రికేటెడ్ బై ద టెస్టిస్. ఓకే, ఇది ఆల్రెడీ ఇందాక చూసాం కదా. అలాగే పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అని అయితే పిలుస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్లాండ్ ఇస్ ద ఎండోక్రైనిక్ గ్లాండ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, ఎండోక్రైనిక్ గ్లాండ్ హ్యూమన్ బాడీలో ఏది అన్నా పిట్యూటరీ గ్లాండ్ అయితే అవుతుంది. బైల్ ఈజ్ సెక్రికేటెడ్ బై ద లివర్ విచ్ హెల్ప్స్ ఇన్ డైజెషన్. ఓకే, బైల్ అనేది మనకి లివర్ లో సెక్రికేట్ అవుతుంది, డైజెషన్ కి అయితే యూజ్ అవుతుంది. బెరీ ఈజ్ అ వైటమిన్ డెఫిషియన్సీ డిజీజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1 థయామిన్, థయామిన్ లేదా విటమిన్ B1 లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే బెరీ. వైటమిన్ కెమికల్ నేమ్, అలాగే డెఫిషియన్సీ డిసీజ్, ఆ వైటమిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏంటి, కెమికల్ నేమ్ ఏంటి అని ఒకసారి చూస్తే వైటమిన్ ఏ ని రెటినాల్ అని కెమికల్ నేమ్ ఉంటుంది, దీనివల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది. వైటమిన్ డి కాల్సిఫెరాల్ అంటారు, రికెట్స్ వ్యాధి వస్తుంది డెఫిషియన్సీ వల్ల. వైటమిన్ ఈ ని టోకోఫెరాల్ అంటారు, ఈ డెఫిషియన్సీ వల్ల ఇన్ఫెర్టిలిటీ అయితే వస్తుంది. వైటమిన్ B12 వచ్చేసరికి సైనకోబాలమిన్ అయితే అంటారు, దీని డెఫిషియన్సీ వల్ల పెర్నిసియస్ ఎనిమియా అయితే వస్తుంది. ఇంకా రకరకాల డిసీజెస్ వస్తాయి, ఇవి వన్ ఆఫ్ ద కొన్ని డిసీజెస్ అనమాట. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి అంటే A-D-E-K అంటారు, కేలో మనకి 3 రకాలు ఉంటాయి. వాటర్ సాల్యుబుల్ విటమిన్ వచ్చేసరికి కొన్ని ఉంటాయి. సో మెయిన్ గా ADEK. ఓకే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అనేవి ADEK అని గుర్తుపెట్టుకోండి, మిగతా వాటర్ సాల్యుబుల్ అయితే అవుతాయి. ADEK అనేది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. దీని యొక్క సైంటిఫిక్ నేమ్స్ వైటమిన్ ఏ ని రెటినాల్, వైటమిన్ డి ని కాల్సిఫెరాల్, వైటమిన్ ఈ ని టోకోఫెరాల్, K1 ఫినాల్క్వినిన్, అలాగే K2 మెనాక్వినిన్, అలాగే K3 మెనాడైన్ అయితే పిలుస్తారు. నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ వైటమిన్ B1 థయామిన్, B2 రైబోఫ్లోవిన్, B3 నియాసిన్ లేదా నికోటినిక్ యాసిడ్, B5 పాంథోనిక్ యాసిడ్, B6 పైరాడాక్సిన్, B7 బయోటిన్, B9 ఫోలిక్ యాసిడ్, B12 సైనకోబాలమిన్ లేదా కోబాలమిన్, వైటమిన్ సి ఆక్స్కార్బిక్ యాసిడ్. ఓకే, ఇవి రిపీటెడ్ గా అడుగుతాడు, చూసుకోండి సైంటిఫిక్ నేమ్స్ అనేవి. వాట్ ఈస్ ద కామన్ నేమ్ ఆఫ్ E300, E300 యొక్క కామన్ నేమ్ ఏంటంటే వైటమిన్ సి ని E300 అని అంటారు. అలాగే బ్లడ్ క్లాటింగ్ కి సంబంధించి డెఫిషియన్సీ విటమిన్ ఏది అంటే బ్లడ్ క్లాటింగ్ రిలేటెడ్ వైటమిన్ K. అలాగే వైటమిన్స్ అనేవి ఎవరు డిస్కవర్ చేశారు విటమిన్లు అంటే కనుక ఫంక్ 1911లో మనకి డిస్కవర్ చేయడం జరిగింది. అలాగే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైటమిన్స్ ఆర్ రిచ్ ఇన్ ద ఈస్ట్, ఈస్ట్ మనకి ఎక్కువ కలిగి ఉన్న వైటమిన్ ఏది అంటే వైటమిన్ బి. నెక్స్ట్ నైట్ బ్లైండ్నెస్ ఈస్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ వైటమిన్ ఏ, వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వచ్చేది నైట్ బ్లైండ్నెస్. అలాగే వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల వచ్చేది స్కర్వీ. అలాగే వైటమిన్ సి కెమికల్ నేమ్ వచ్చేసరికి ఆస్కార్బిక్ యాసిడ్. సో మీరు ఆల్రెడీ ఇవన్నీ చదివి ఉంటారు, ఎగ్జామ్కి ఎక్కువ టైం లేదు, జస్ట్ ఇది ఒక రివిజన్ పర్పస్ లో మీకు వీడియోస్ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఫాస్ట్ గా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ బనానా హ్యాస్ ద హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ వైటమిన్ B6. ఓకే, బనానాలో ఎక్కువగా ఉండే వైటమిన్ ఏది అంటే వైటమిన్ B6 ఎక్కువగా 33% ఉంటుంది. అలాగే దీంట్లో వైటమిన్ సి కూడా ఉంటుంది, అలాగే వైటమిన్ ఏ, ఐరన్, ఫాస్ఫరస్ ఇలాంటివి కూడా బనానాలో ఉంటాయి, బట్ మెజారిటీ వచ్చేసరికి B6 అయితే ఉంటుంది. విచ్ టైప్ ఆఫ్ షుగర్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ స్వీటనింగ్ ఇన్ ద ఫ్రూట్స్, పళ్ళలో స్వీట్నెస్ కి కారణమైన షుగర్ ఏంటి అంటే ఫ్రక్టోజ్. షుగర్స్ లో మనకి ఫ్రక్టోజ్ ఉంటుంది, ఇది ఫ్రూట్స్ అండ్ హనీలో ఉంటుంది. గెలాక్టోజ్ అనేది మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ లో ఉంటుంది.
అలాగే మిల్క్ మేడ్ ఫ్రమ్ గ్లూకోజ్ అండ్ గెలాక్టోజ్ ద్వారా ఉంటుంది కదా, దాంట్లో లాక్టోజ్ ఉంటుంది. అలాగే బెర్రీలో మనకి మాల్టోజ్ ఉంటుంది. సుక్రోజ్ అనేది వచ్చేసరికి మేడప్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అండ్ ఫౌండ్ ఇన్ ద ప్లాంట్స్. మొక్కలలో ఉండే షుగర్ మనకి సుక్రోజ్ అంటారు. అలాగే రిచెస్ట్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి అనేది కాడ్ లివర్ ఆయిల్, ఫిష్ ఆయిల్ ఎక్కువగా దొరుకుతుంది. అలాగే సన్లైట్ లో కూడా మనకైతే దొరుకుతుంది. పెలాగ్రా ఈజ్ కాజ్డ్ ద డెఫిషియన్సీ ఆఫ్ నియోసిన్. నియోసిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటే పెలాగ్రా. అలాగే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి వచ్చేసరికి క్వాషియార్కర్. అలాగే వాట్స్ ఆర్ ద టైప్ ఆఫ్ స్కిన్ ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై ద హెచ్పివి, హ్యూమన్ పాపిలోమా వైరస్. హ్యూమన్ పాపిలోమా వైరస్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధిని మనకి స్కిన్ ఇన్ఫెక్షన్ వాట్స్ అని అయితే పిలుస్తారు. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్. అలాగే ఎయిడ్స్ ఉంది కదా, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ ఫుల్ ఫామ్. ఇది మనకి హెచ్ఐవి అంటే వైరస్ వల్ల వస్తుంది, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఇది ఇమ్యూన్ సిస్టమ్ ఆఫ్ ద బాడీని అయితే ఎఫెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డయాబెటీస్ అక్కర్స్ వెన్ ద ప్యాంక్రియాస్, ఏ గ్లాండ్ బిహైండ్ ద స్టమక్, డస్ నాట్ ప్రొడ్యూస్ ఇనఫ్ ఆఫ్ ద హార్మోన్ ఇన్సులిన్. బాడీలో మనకి ప్యాంక్రియాస్ అనేది ఇనఫ్ ఇన్సులిన్ ని మనకి ప్రొడ్యూస్ చేయనప్పుడు వచ్చే వ్యాధే ఈ డయాబెటీస్ అనేది. ఇన్సులిన్ అనేది ప్రాపర్ గా బాడీలో అయితే మనకి రాదు, అందుకే వీళ్ళు టాబ్లెట్స్ కానీ లేదా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కానీ తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డెంగ్యూ అనేది వైరస్ వల్ల వచ్చే వ్యాధి. మలేరియా వ్యాధి అనేది ప్రోటోజోవా వల్ల. కలరా అనేది బ్యాక్టీరియా వల్ల. పోలియో అనేది వైరస్ వల్ల. ప్లేగ్ అనేది బ్యాక్టీరియా డిసీజ్. మనకి ఏ వ్యాధి దేని వల్ల వస్తుందని కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే నేమ్ ఆఫ్ ద డిసీజ్ కాజ్డ్ బై చూస్తే ఎయిడ్స్ అనేది వైరస్ వల్ల వస్తుంది, హెచ్ఐవి హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. మలేరియా అనేది ప్లాస్మోడియం పారాసైట్ వల్ల అయితే వస్తుంది. టీబీ ట్యూబర్కులోసిస్ అనేది మైకో బ్యాక్టీరియం ట్యూబర్కులోసిస్ వల్ల అయితే వస్తుంది. కలరా అనేది బ్యాక్టీరియం విబిరో కలరా వల్ల అయితే వస్తుంది. అలాగే బర్డ్ ఫ్లూకి కాజ్ ఏంటి అంటే టైప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా వైరస్, H5N1 క్లాజ్ మనకి బర్డ్ ఫ్లూ అనేది. అలాగే మలేరియా అనేది ప్రోటోజోవా ప్లాస్మోడియం. మిసల్స్ అనేది వైరస్ రూబెల్లా. టిటానస్ అనేది బ్యాక్టీరియా క్లస్టోరియం టిటాని. టైఫాయిడ్ అనేది బ్యాక్టీరియా సాల్మోనిలా టైఫీ. అలాగే వైరల్ డిసీజెస్ ఏంటి, బ్యాక్టీరియల్ డిసీజెస్ ఏంటి అని కూడా అడుగుతూ ఉంటాడు. వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అని. ఎయిడ్స్, డెంగ్యూ ఫీవర్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, పోలియో, మెజల్స్, ర్యాబిస్, జాండిస్ లాంటివన్నీ కూడా వైరల్ డిసీజెస్ మనకి. ట్యూబర్కులోసిస్, టైఫాయిడ్, ప్లేగ్, న్యూమోనియా ఇలాంటివన్నీ కూడా బ్యాక్టీరియల్ డిసీజెస్ మనకి. అలాగే ఏడిస్ మస్కిటో, ఓకే, మనకి ఎల్లో ఫీవర్ మస్కిటో అంటారు దీన్నే. ఇట్ క్యారీస్ డెంగ్యూ వైరస్, చికెన్ గున్యా, జీకా వైరస్ లాంటివి అయితే ఏడిస్ మస్కిటో వల్ల అయితే రావడం జరుగుతుంది. అలాగే కలరా అనేది బ్యాక్టీరియల్ డిసీజ్ మనకి, కాజింగ్ సివియర్ డయేరియా అండ్ డిహైడ్రేషన్ యూజువల్లీ స్ప్రెడ్ బై ద కంటామినేటెడ్ వాటర్. అంటే మనకి కలుషిత నీరు తాగడం వల్ల వచ్చే వ్యాధి కలరా అనేది బ్యాక్టీరియల్ డిసీజ్ ఇది. అలాగే ఎయిర్ పొల్యూషన్ డిసీజెస్ కూడా ఉంటాయి. అంటే సల్ఫర్ డయాక్సైడ్ అనేది గాలిలో ఎక్కువగా ఉండటం వల్ల అది పీల్చడం వల్ల ఆస్తమా, కాఫింగ్, క్రానిక్ బ్రాంచైటిస్ లాంటి వ్యాధులు వస్తాయి. నైట్రోజన్ డయాక్సైడ్ పీల్చడం వల్ల వీజింగ్, ఆస్తమా, లంగ్ క్యాన్సర్ లాంటివి వస్తాయి. లెడ్ అనేది పీల్చడం వల్ల న్యూరాలజికల్ డిసీజెస్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ రింగ్ వామ్ అనేది ఫంగల్ డిసీజ్ మనకి. ప్రైమరీ హోస్ట్ ఆఫ్ ద మలేరియా పారాసైట్ ఈస్ ఫీమేల్ ఎనపోలిస్ మస్కిటో. ఓకే, మలేరియా పారాసైట్ కి మెయిన్ ఏంటి అంటే ఆడదోమ మనకి ఎనాలోపిస్ మస్కిటో వల్ల అయితే వస్తుంది. అలాగే అయోడిన్ డెఫిషియన్సీకి మెయిన్ కాజ్ వచ్చేసరికి గాయిటర్. ఇది కూడా రిపీటెడ్ గా అడుగుతాడు. గాయిటర్ వ్యాధి ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుందని, అయోడిన్ డెఫిషియన్సీ వల్ల లేదా అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏంటి అంటాడు, గాయిటర్. నెక్స్ట్ కుక్క కరిచిన దాని వల్ల మనకి ర్యాబిస్ వ్యాధి అయితే వస్తుంది కదా, ర్యాబిస్ డిసీజ్ అనేది. ఈ ర్యాబిస్ డిసీజ్ వస్తే సింటమ్ ఏంటి అంటే హైడ్రోఫోబియా, అంటే ఫియర్ ఆఫ్ వాటర్, వాటర్ ని చూసి భయపడుతూ ఉంటారు. హైడ్రోఫోబియా అనేది ర్యాబిస్ డిసీజ్ వల్ల అయితే వస్తుంది. అలాగే నెక్స్ట్ ఈసీటీ, మనకి ఈసీజీ లాగా ఈసీటీ ఉంటుంది. ఇది ఎలక్ట్రో కన్క్లూజివ్ థెరపీ ఈజ్ నోన్ యాజ్ ద ఎలక్ట్రిక్ షాక్ థెరపీ, ఏ సైకాట్రిక్ ట్రీట్మెంట్ ఇన్ which seizures are injected electrically to patients to provide relief for mental disorders. ఓకే, మనకి పిచ్చి ఆసుపత్రిలో పిచ్చి వాళ్ళకైతే ఇస్తూ ఉంటారు కదా మెంటల్ డిసార్డర్ పేషెంట్స్ కి ఎలక్ట్రిక్ షాక్ థెరపీ అనేది, దాన్ని ఈసీటీ అంటారు, ఎలక్ట్రో కన్క్లూజివ్ థెరపీ. అలాగే ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణకు చేసే టెస్ట్ ని ఎలిసా టెస్ట్ అని అయితే అంటారో. ఇది సిరమ్, స్పైట్ ఆర్ యూరిన్ ద్వారా అయితే మనకి డిటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఎలిసా టెస్ట్ అనేది ఎయిడ్స్ వైరస్ ని గుర్తించడానికి. అలాగే లుకోస్కిన్ ఇస్ ద హెర్బల్ మెడిసిన్ యూజ్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ లుకోడెర్మా. ఓకే, లుకోడెర్మా అనే దా ట్రీట్మెంట్ కి మనకి యూజ్ అయ్యేది ఏంటి అంటే మనకి లుకోస్కిన్ అనే హెర్బల్ మెడిసిన్ అయితే యూజ్ చేస్తారో లుకోడెర్మా డిసీజ్ కి.
అలాగే లుకోడెర్మా అనేది ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్ మనకి. అలాగే ట్యూబర్కులోసిస్, చికెన్ పాక్స్, మెజల్స్ ఆర్ ద డిసీజెస్ ట్రాన్స్మిటెడ్ త్రూ ద ఎయిర్. ఓకే, సో ఈ వ్యాధులు ఎయిర్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. టీబీ, చికెన్ పాక్స్, మెజల్స్ అనేవి. అలాగే హెపటైటిస్ బి అనేది డిసీజ్ స్ప్రెడ్ త్రూ ద ఫిజికల్ కాంటాక్ట్ విత్ ద వైరస్. వైరస్ ఫిజికల్ కాంటాక్ట్ వల్ల అయితే హెపటైటిస్ బి అయితే సోకుతుంది. అలాగే ఎల్లో ఫీవర్ అనేది మెయిన్ గా హ్యూమన్స్ లో ఫీమేల్ మస్కిటో బైట్ వల్ల అయితే వస్తుంది. అలాగే హెపటైటిస్ ఏ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద లివర్ కాజ్డ్ బై ద హెపటైటిస్ ఏ వైరస్. హెపటైటిస్ ఏ వైరస్ వల్ల ఇన్ఫ్లమేషన్ వల్ల లివర్ కి వచ్చేదే హెపటైటిస్ ఏ అనేది. అలాగే బీసీజీ అంటే బేసిల్స్ కాల్మెటీ గురిన్ వ్యాక్సిన్ ఈజ్ వ్యాక్సినేటెడ్ చిల్డ్రన్ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ టీబీ. ట్యూబర్కులోసిస్ టీబీకి సంబంధించిన వ్యాక్సిన్ ఏది అంటే బీసీజీ, బేసిల్స్ కాల్మెటీ గ్యూరిన్. ఓకే, ప్రొనౌన్సియేషన్ చూసుకోండి. అడుగుతాడు, ఫ్రీక్వెంట్ గా అడిగాడు లాస్ట్ టైం, ఈసారి కూడా అడుగుతాడు. ఆస్ట్రోపోరోసిస్ ఇస్ ఎ డిసీజ్ రిలేటెడ్ టు బోన్. బోన్స్ కి సంబంధించిన డిసీజ్ ని మనకి ఆస్ట్రోపోరోసిస్ అని అయితే అంటారో. అలాగే నిమోనియా అనేది లంగ్స్ కి అయితే వచ్చే వ్యాధి. Zika virus is transmitted to people primarily through the bite of a infected Aedes species mosquito. Aedes mosquito వల్ల వచ్చేదే జీకా వైరస్ అనేది. పోలియో డ్రాప్ వాజ్ డిస్కవర్డ్ బై ద ఆల్బర్ట్ సబిన్. అలాగే గాయిటర్ డిసీజ్ అలా చూసాం కదా, ఐడిన్ లోపం వల్ల వస్తుంది. అలాగే ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ యోగర్ట్ ఫ్రమ్ మిల్క్ ఈస్ డన్ బై ద బ్యాక్టీరియా. మనకి మిల్క్ లో మనకి పెరుగు అనేది తయారు చేస్తాం కదా యోగర్ట్ అనేది, ఈ ప్రాసెస్ అనేది బ్యాక్టీరియా వల్ల అయితే జరుగుతుంది. అలాగే లాక్టోబాసిల్స్ బ్యాక్టీరియా ఆర్ యూజ్డ్ టు టర్న్ ద మిల్క్ టు కర్డ్. పాలని పెరుగుగా మార్చడానికి ఉపయోగపడే బ్యాక్టీరియా ఏంటి అంటే లాక్టోబాసిలిస్ బ్యాక్టీరియా. అలాగే లిచెన్ ఈజ్ రిలేటెడ్ టు డాష్ డివిజన్. లిచెన్ అనేది థాలఫైటా డివిజన్ కి సంబంధించింది. రికియా అనేది బ్రయోఫైటా. పపయ అనేది మనకి ఒక యూనిసెక్సువల్ ఫ్లవర్. అలాగే మస్టర్డ్ అనేది హెర్మాఫ్రోడైట్ ఫ్లవర్. అలాగే పిస్టిల్ ఆల్సో కాల్డ్ as the కార్పల్ is a female reproductive organ of the flower. ఫ్లవర్ లో రీప్రొడక్టివ్ ఆర్గాన్ యొక్క దాన్ని ఏమంటారు అంటే పిస్టిల్ అని అయితే పిలుస్తారు. అలాగే బైసెక్సువల్ ఫ్లవర్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాటిని అంటారు. సో ప్రెసెంట్ ఇన్ ద సేమ్ ఫ్లవర్ సచ్ as ప్లాంట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఓకే, బ్రసికేసి. అలాగే యూనిసెక్సువల్ ఫ్లవర్స్ కంటైన్ మేల్ అండ్ ఫీమేల్ రీప్రొడక్టివ్ ఆర్గన్స్ ఇన్ సపరేట్ ఫ్లవర్స్. ఓకే, ఇది సేమ్ ఫ్లవర్ లో ఉంటుంది, ఇది సపరేట్ ఫ్లవర్ లో ఉంటుంది. అదే డిఫరెన్స్ బైసెక్సువల్ కి యూనిసెక్సువల్ కి. సచ్ as మనకి చూసుకున్నట్లయితే ఎగ్జాంపుల్ కి కుకుర్బిటేసి. అలాగే ప్లాంట్ ఫ్యామిలీ ఫ్లవర్ వచ్చేసరికి మస్టర్డ్ అనేది బ్రసికేసి బైసెక్సువల్. అలాగే వాటర్ మెలన్ అనేది కుకుర్బైటేసి యూనిసెక్సువల్. కుకుంబర్ అనేది కూడా కుకుర్బైటేసి యూనిసెక్సువల్. పపాయ అనేది మనకి కరికేసి యూనిసెక్సువల్. ఓకే, నెక్స్ట్ ఫోటోసింథసిస్ ఇస్ ఎ ప్రాసెస్ బై విచ్ ప్లాంట్స్ యూజింగ్ సన్లైట్, వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టు క్రియేట్ ఆక్సిజన్ అండ్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్. ఫోటోసింథసిస్ కిరణజన్య సంయోగక్రియ అనేది సూర్యరశ్మి సమక్షంలో మనకి సన్లైట్, వాటర్, కార్బన్ డైఆక్సైడ్ అనేవి మూడు థింగ్స్ అనేవి మనకి యూజ్ చేసుకుని ఫోటోసింథసిస్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో మనకి ఆక్సిజన్ అండ్ ఎనర్జీ అయితే మనకి విడుదలవడం అయితే జరుగుతుంది. అలాగే గ్యాసెస్ వేస్ట్ ప్రోడక్ట్ జనరేటెడ్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్ లో మనకి విడుదలయ్యే వేస్ట్ ప్రోడక్ట్ ఏది మొక్కల నుండి అంటే కనుక ఆక్సిజన్. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ కార్బోహైడ్రేట్స్ సింథసైజ్డ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఓకే, ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్ లో కార్బోహైడ్రేట్స్ ఏ ఫామ్ లో స్టోర్ అవుతాయి అంటే స్టార్చ్ పదార్థం, పిండి పదార్థం రూపంలో స్టోర్ అవుతాయి. సో ఇది మనకి బయాలజీ లైఫ్ సైన్స్ కి సంబంధించిన థర్డ్ పార్ట్ వీడియో అనేది ఇక్కడతో ఈ చాప్టర్ అనేది అయితే ఫినిష్ అవ్వడం జరిగింది. ఇంగ్లీష్ పార్ట్ 1 లైనర్స్ సేమ్ కాన్సెప్ట్ తో 3 వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, 3 పార్ట్స్ అనేవి. అంతకుముందు 3 పార్ట్స్ అప్లోడ్ చేయకముందు తెలుగు ఫాంట్ లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. తెలుగు మీడియం వాళ్ళు ఈ వీడియో ఫాలో అవ్వండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఈ వీడియో ఫాలో అవ్వండి. నెక్స్ట్ వీడియోస్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించి ఏదైతే ఫస్ట్ పార్ట్ చేశానో ఇదే విధంగా థియరీ పార్ట్ అనేది ఇంగ్లీష్, తెలుగు 2 లాంగ్వేజెస్ కవర్ చేస్తూ అయితే ఈసారి అయితే చేస్తాను. వీడియోస్ మీకు యూజ్ అవుతుంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు కూడా వీడియోకి ఎఫర్ట్ పెట్టి చేసినందుకు ఒక లైక్, కామెంట్, షేర్ చేస్తూ ఉండండి. ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ షేర్ చేయండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తాను కాబట్టి అవి మిస్ కాకూడదు అనుకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేయండి. అలాగే వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అందులో కూడా ఫాలో అవుతూ ఉంటే ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్స్ ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.